రాష్ట్రంలో వర్షాలు పడటంతో వజ్రాల వేటలో కర్నూలు అనంతపురం రైతులు బిజీ అయిపోయారు. చినుకులు పడగానే రైతులు పొలాలకు పరుగులు క్యూ కడుతున్నారు. ఒక్క వజ్రం దొరికిన తమ కష్టాలు గట్టెక్కుతాయని రైతులు పొలాల్లో గుంపులు గుంపులుగా వజ్రాలను వెతుకుతున్నారు. అందులో కొందరికి అదృష్టం కలిసి వచ్చి వజ్రాలు కూడా దొరుకుతున్నాయి. కర్నూలు జిల్లాకు చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభించింది. దీంతో ఆయన పంట పండింది. వజ్రం విలువైనది కావడంతో చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆ రైతింటికి చేరుకున్నారు. ఆ వజ్రాన్ని కొనేందుకు పోటీ పడ్డారు. తుగ్గిలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేటకు వెళ్లిన 3 రైతులకు 3 వజ్రాలు దొరికాయి. వరుసగా 3 రోజులు వజ్రాలు దొరకడంతో జొన్నగిరి చుట్టుపక్కల ప్రాంతం నుంచి కూడా ప్రజలు వజ్రాల వేటకు పోటెత్తుతున్నారు. దొరికిన 3 వజ్రాల్లో ఒకటి 6 లక్షలు, ఇంకోటి 2 లక్షలు 50,000, మరో వజ్రం 1,20,000 రూపాయలకు జొన్నగిరికి చెందిన వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తొలకరి వర్షాలు కురవగానే వజ్రాల వేట మొదలవుతుంది. కానీ ఈసారి వేసవి కాలంలోనే వజ్రాల కోసం జనాలు గాలింపు మొదలు పెట్టారు.